రీతూ చౌదరి గారికి 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా అన్ఫేర్ జరిగింది, అన్యాయం జరిగిందని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి అంటే తను డిజర్వ్ కంపేర్ టు సుమన్ అండ్ సంజన గారి కంటే తను డిజర్వ్, తను కొద్దిగా గొప్ప అంటే తన గేమ్స్ ఆడింది, తన కంటెంట్ ఇస్తుంది, తను కనపడుతుంది. సో వాళ్ళ మీద రీతూ డిజర్వ్ కావాలని బిగ్ బాస్ టీమ్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారని అంటున్నారు. ఇది ఎంతవరకు ఫెయిర్ అనేది మనకి తెలియదు. మనకి బిగ్ బాస్ ఏం చెప్తున్నారంటే యాజ్ పర్ ఓటింగ్ రీతూ గారిని ఎలిమినేట్ చేశానని అంటున్నారు. కాకపోతే మీరు వేరే ఏ రివ్యూ ఛానల్స్ చూసినా బాటమ్ 3లో రీతూ గారు ఉన్నమాట నిజమే. ఈ వీక్ ఓటింగ్లో ఎస్పెషల్లీ 2 days ఓటింగ్స్ అంతగా పడలేదు రీతూ గారికి. ఏదైతే రింగ్ మ్యాటర్ వచ్చిందో బర్నీ గారి విషయంలో, సో అక్కడి నుంచి బర్నీ గారు రింగ్ దాచిందన్న విషయం దగ్గర నుంచి ఆవిడకి ఓట్స్ తగ్గినాయి, ఒప్పుకుంటాను. బాటమ్ 3లోనే ఉంది. అలా అని చెప్పి ఆవిడ లాస్ట్ పొజిషన్లో అయితే లేరనమాట. లాస్ట్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. అంటే మ్యాక్సిమం మనం చూసుకున్న అన్అఫీషియల్ ప్రతి పోల్లోను. మరి అలాంటప్పుడు రీతూ గారు లాస్ట్ పొజిషన్ నుండి ఎలా ఎలిమినేట్ అయ్యారని చాలా మంది అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం బిగ్ బాస్ టీం దగ్గర మాత్రమే ఉంటుంది. ఫెయిరా లేక అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్కి మాత్రమే తెలియాలి మరి ఇంకా.